సో ఫైనల్‌గా ప్రపంచం మొత్తం ఎదురు చూస్తూ వచ్చిన యూఎస్ఏ ఎలక్షన్స్ అయిపోయేవి. అండ్ మనకెంతో ఇష్టమైన ట్రంప్ గారు గెలవడం జరిగింది. అయితే ఇక్కడ మనం కొన్ని లాజిక్స్‌ని, వాస్తవాన్ని మాట్లాడుకోవాలి. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే రోజు వరకు కూడా ఏ ఎగ్జిట్ పోల్ గానీ, ఏ సర్వే గానీ, ఏ మీడియా గానీ 100% ట్రంప్ గెలుస్తారని చెప్పి ఎవరూ చెప్పలేదు. ఆల్మోస్ట్ అందరూ కూడా 50% టగ్ ఆఫ్ వార్ ఉంటదని చెప్పారు. కొంతమందికి ట్రంప్ గెలిచే అవకాశం కనిపిస్తా ఉన్నా కూడా అది చెప్పే ధైర్యం అయితే చేయలేదు. కొంతమంది ఇండివిజువల్ పర్సన్స్‌కి ఇంట్రెస్ట్ అయితే ఉండొచ్చేమో గానీ ఇన్స్టిట్యూషన్ లెవెల్లో, మీడియా లెవెల్లో ఎవరు కూడా ఖచ్చితంగా ట్రంప్ గెలుస్తారని చెప్పేసి మాక్సిమం ఎవరు కూడా చెప్పలేదు. అయితే ఇలాంటి సందర్భంలో అక్టోబర్ 31న నాదొక ఆర్టికల్ అయితే వచ్చింది. ఆ ఆర్టికల్ నేను క్లియర్‌గా చెప్పాను. ట్రంప్ గెలవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం కూడా నేను కొంతమంది ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్‌తో మాట్లాడడం జరిగింది. అండ్ యూఎస్ఏ మార్కెట్‌ని, బిజినెస్‌ని స్టడీ చేయడం జరిగింది. అండ్ నాకున్న కొన్ని బెంచ్ మార్క్స్‌ని రిఫర్ చేయడం కూడా జరిగింది. అవన్నీ కూడా ట్రంప్ గెలవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. సో దాని బేస్డ్‌గా నా అనాలిసిస్ షేర్ చేశాను. ఇక్కడ నేను అనాలిసిస్ ఇచ్చాను కాబట్టి అట్లా అయింది, నేను సక్సెస్ రేట్ పొందానని చెప్పి క్లెయిమ్ చేసుకోవడానికి నేను చెప్పట్లేదు. చాలామంది సక్సెస్ రేటు ఉన్నా కూడా మాలాంటి పర్సన్స్ మా యొక్క సక్సెస్ని చెప్తే ఎదుటి వాళ్ళు డైజెషన్ చేసుకోలేరు. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. దానికోసం చెప్పి నా లాజిక్స్ని నేనేదో గాలిలో రాయిసడం కాదు, లేదా ఏదో నోటికొచ్చింది చెప్పడం కాదు. వాస్తవాలు మేము ఎలా అర్థం చేసుకుంటామో, మా అనాలిసిస్ ఎలా ఉంటుందో చెప్పడం నా ఉద్దేశం అనమాట. దీనికి సంబంధించి యూఎస్ఏ ఎలక్షన్కి నేను ఎటువంటి టూల్స్ని అయితే వాడానో నేను ఇప్పుడు మీకు చెప్తాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఎలక్షన్స్ని, దేశాన్ని శాసించేది కార్పొరేట్ కంపెనీస్ అండ్ కొంతమంది సపోర్టర్స్ మాత్రమే. ఈ విషయాన్ని నేను లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ టైంలోనే చెప్పడం జరిగింది. మీకు తెలిసి ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్ రాకముందు హెరిటేజ్ యొక్క షేర్ వాల్యూ పెరగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ట్రంప్ రిలేటెడ్ స్టాక్స్ కూడా, ట్రంప్ రిలేటెడ్ కంపెనీస్, ట్రంప్కి సపోర్ట్గా ఉన్న కంపెనీస్ యొక్క షేర్ వాల్యూస్ కూడా పెరగడం జరిగింది, ఇన్క్లూడింగ్ బిట్ కాయిన్స్ అండ్ క్రిప్టో కరెన్సీ. ఇది ఎలక్షన్ జరగక ముందే జరిగింది అనమాట. సో ఆ రోజు అర్థమైన పాయింట్ ఏంటంటే మార్కెట్లో ఒక తెలియని శక్తి ట్రంప్కి ఫేవర్గా పనిచేస్తూ ఉంది. రెండవది, గత ప్రభుత్వం ఏదైతే బైడెన్ ప్రభుత్వం మీద యాంటీ అనేది జనరల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఇంకొక లాజిక్ కూడా అర్థం చేసుకోవాలి. యుఎస్ఏ, ఆంధ్ర, అమెరికా బోత్ ఆర్ సేమ్. అక్కడ ఏ గవర్నమెంట్ని 5 years కన్నా ఎక్కువ ఉంచరు. అక్కడ లాజిక్స్తో సంబంధం లేదు, హోప్స్తోనే సంబంధం. ఇదైతే మీరు అర్థం చేసుకోండి. అమెరికాలో హోప్స్తో పనిచేస్తాయి, లాజిక్స్ పనిచేయవు. కమలా హ్యారిస్తో కంపేర్ చేసుకుంటే ట్రంప్ ఏ విషయంలో కూడా అంత పర్సనల్గా సక్సెస్ పర్సన్ కాదు. కానీ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలకి ట్రంప్ ఒక ఆల్టర్నేటివ్ అయ్యాడు అనమాట. సో ఇవన్నీ మేము మా బెంచ్ మార్క్లో ఉంచడం జరిగింది. సో దట్ నా అనాలిసిస్ ఆ విధంగా నేను ఇవ్వడం జరిగింది.